హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి బిగ్ బాస్ 9 సీజన్ అద్భుతంగా ముగిసింది. నిన్నటితో బిగ్ బాస్ బజ్ కూడా పూర్తయిపోయింది. కానీ ఒక రేంజ్లో తనూజ బిగ్ బాస్ బజ్ మామూలుగా పేర్లేదు. తనూజ పవర్ ఏందనేది చూపెట్టింది. అసలు శివాజీ కూడా అవాక్కైపోయాడు. ఆమె మాటలు వింటుంటే శివాజీకి కూడా షాక్ అయిపోయాడు. అంత అద్భుతంగా తనుజ మాట్లాడడం అయితేంది, ఆమె చెప్పడం అయితేంది, రీజన్స్ అసలు చాలా అద్భుతంగా అనిపించింది. ఆ బిగ్ బాస్ ఏ విధంగా అనిపించింది అన్నప్పుడు, బిగ్ బాస్ నాకు అన్ని తీపి గుర్తులను ఇచ్చింది, చేదు అనుభవాన్ని ఇచ్చింది, తీపి గుర్తులను ఇచ్చిందని చాలా చెప్పింది పాపం. అంతేకాకుండా 20 లక్షలు తీసుకుంటే చాలామంది కూడా బయట కూడా చాలామంది అంటుర్రు, తనుజ 20 లక్షలు తీసుకుంటే అయిపోయేది కదా, మంచిగా ఉండేది కదా అంటుర్రు. కానీ ఆమెని ఇప్పటి వరకు చాలామంది ట్రోల్ చేసిన వాళ్ళే ఇప్పటికీ ఆమెకి ఇంకొక అస్త్రంగా దొరికేది 20 లక్షలు తీసుకుంటే. కానీ ఆమె క్యారెక్టర్ అది కాదు. తనుజ క్యారెక్టర్ అంటే అది కాదు. తనుజ క్యారెక్టర్ అంటే ఓట్లకు విలువనిచ్చే క్యారెక్టర్. ఆమె అభిమానులకి, ఓట్లకు, బిగ్ బాస్ అభిమానులకి, ఆమె అభిమానులకి విలువనిచ్చే క్యారెక్టర్ కాబట్టి ఆమె 20 లక్షలు తీసుకోలేదు. అదే 20 లక్షలు ఈరోజు తీసుకొని ఉంటే ఆమెను ఎన్ని మాటలు అనేవారు. ఆమె ఈరోజు డబ్బు కోసం ఆడింది గేమ్ తప్ప, గేమ్ బిగ్ బాస్ కోసం రాలేదు అని ఇంతమంది ఇప్పటివరకు పొగిడిన వాళ్ళందరూ తనుజ ఇట్లాంటిది ఈ విధంగా 20 లక్షలు తీసుకొని బయటికి వెళ్ళింది అని అందరూ అనేవారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే తనుజకి 100% క్లారిటీగా ఉంది తన విన్నర్ అవుతా అని. కానీ ఎప్పుడైతే ఆ బాధ 4th వీక్, అది లాస్ట్ నుంచి 4th వీక్ లాస్ట్కి వచ్చేసరికి ఆమె విన్నర్ చేంజ్ అయిపోయింది. ఆమె అర్థం చేసుకునే లోపల గేమ్ చేంజ్ అయిపోయింది. ఆమె కూడా ఊహించలే, తనుజ కూడా ఊహించలే. కానీ వన్ సైడ్గా విన్నర్ అయ్యే తనుజని ఈ విధంగా పాపం చాలామంది ట్రోల్స్ చేయడం అయితే ఏంది, ఈ విధంగా పాపం ఆమెను అవమానించడం. ఆమె క్యారెక్టర్ ఏంది, పాపం తండ్రి కోసం బిగ్ బాస్ బస్కి వచ్చింది. తండ్రికి ముందర నిరూపించుకోవాలి, తన తండ్రి ముందు నిరూపించుకోవాలని అనుకుంది తనుజ తప్ప ఎక్కడ డిసప్పాయింటెడ్ కాదు. ఈ సినిమా దాంట్లోకి, సినీ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా నీ బిడ్డ ఇట్లాంటిది కాదు, నీ బిడ్డ క్యారెక్టర్ ఉన్న మనిషి అని తన తండ్రికి అనుకుంది తనుజ. అందుకోసం తనుజకి హ్యాట్సప్ చెప్పాలి. కళ్యాణ్ లాగా తనుజను అడ్డు పెట్టుకొని గెలవలేదు. తనుజ వన్ సైడ్గా ఫస్ట్ కాంచి ఒక్కతే గేమ్ ఆడింది. ఎప్పుడు కూడా ఒక్కతే గేమ్ ఆడేది, ఒక్కతే దేనికైనా నిలబడేది, ఒక్కతే పోరాడి కెప్టెన్ అయింది. ఆమె కెప్టెన్ లేటుగా అయినప్పటికీ ఆమె పోరాడి అద్భుతమైన కెప్టెన్ కావడం జరిగింది. ఆమె కెప్టెన్ అయినప్పుడు అందరూ నోరెళ్ళబెట్టారు. ఎందుకంటే ఒక ముగ్గురు మగవాళ్ళని ఓడించి ఆడ పులిలా ఆమె విన్ కావడం జరిగింది. అందుకోసం శివాజీ గారు ఆమెకి లేడీస్ టైగర్ అనే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. కానీ శివాజీ గారు అసలు తనుజని చాలా అద్భుతంగా అర్థం చేసుకోవడం జరిగింది. తనుజ అంటే అది క్యారెక్టర్. ఆమె ఎప్పుడూ కూడా తొండి గేమ్లు ఆడి ఒకరి కాడ ఇట్లా వాళ్ళ మద్దతు తీసుకొని, అంటే చాలాసార్లు వాళ్ళతో ఆడింది. గేమ్ ఏ విధంగా ఆడాలో ఆ విధంగా ఆడింది తప్ప ఆమె ఎప్పుడు కూడా ఒకరి మద్దతు తీసుకోవాలని కానీ, ఇట్లా కావాలని కానీ, వాళ్ళని మోసం చేయాలని కానీ ఎప్పుడు చేయలేదు. భరణి గారి విషయంలో కొద్దిగా పొరపాటు అయింది. కానీ ఆ ఒక్క పొరపాటు లేకున్నట్లయితే ఈరోజు ఇంకా సూపర్గా ఉండేది తనుజ. అసలు తనుజ ఆ రోజు ఒక్క పొరపాటు అనవసరంగా ఇమానియల్కి సపోర్ట్ చేయకుండా భరణి గారికి సపోర్ట్ చేసినట్టయితే ఆమె తండ్రికే సపోర్ట్గా నిలబడేది. అభిమానులు కూడా అందరికీ ఆశలు ఉండేవి. ఆమె మీద అందరూ విలువనిచ్చేవాళ్ళు కూడా ఇంకెక్కువ. తనుజ లాంటి వ్యక్తిని మనం విన్నర్ చేయకపోవడం అనేది మన దురదృష్టకరం. ఎందుకంటే కళ్యాణ్కి గేమ్ అనేది కూడా నేర్పించింది తనుజ. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తనుజని విమర్శించే వాళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తనుజ గొప్పతనం గురించి. తనుజ ఎప్పుడు తన స్వార్థంగా ఆలోచించలే. కొన్నిసార్లు గేమ్ పరంగా చూస్తున్నట్టయితే ఆమె స్వార్థంగా ఆలోచించినట్టు అనిపిస్తుంది జనాలే. కానీ స్వతహాగా ఆమె ఉండడమే ఆ విధంగా జనాలు అర్థం చేసుకోలేకపోయారు చాలామంది. ఎందుకంటే ఆమె ప్రతి విషయంలోనూ ఎవరు గేమ్ ఎక్కువ ఆడతారో, ఎవరు తక్కువ ఆడతారో ఆమె పసిగట్టేది. అందుకోసం గేమ్ ఎక్కువ ఆడే వాళ్ళతో కొద్దిగా వాళ్ళకి సపోర్టింగ్ అనేది తక్కువ ఉండేది. ఎప్పుడైతే గేమ్ ఎక్కువ ఆడతారో వాళ్ళకి కొద్ది సపోర్ట్ తక్కువ తీసుకొని తక్కువ ఆడే వాళ్ళతో ఎక్కువగా ఉండేది ఆమె.
అందుకోసం కళ్యాణ్ గేమ్ గురించి తెలియకపోయినా కూడా ఫస్ట్ 3 వీక్స్ కళ్యాణ్ గేమ్ అనేది లేదు ఆయనది. మీరు బాగా చూసుకోండి, ఆయన మొత్తం డల్ అయిపోయిండు. ఎప్పుడైతే 4th వీక్ ఆయన 3rd వీక్లో ఎలిమినేషన్ అయ్యే మనిషి 4th వీక్ నుంచి పుంజుకోవడం స్టార్ట్ అయింది కొద్ది గొప్ప. అంటే అది తనుజ కదా. ఒక విధంగా చెప్పాలంటే కళ్యాణ్ విన్నరు అయ్యిందంటే ఆల్రెడీ నేను చెప్పేదే ఉంది, అభిమానులు చెప్పేదే ఉంది. డైరెక్ట్ కళ్యాణ్ బిగ్ బాస్ స్టేజ్ మీదనే చెప్పిండు, తనూజ వల్లనే నేను విన్నర్ అయ్యాను, తనూజ చేయబట్టే నేను గెలవడం జరిగింది, తనూజ వల్లనే అని. కానీ కప్పు గెలిచిన తర్వాత ఒకసారి తనూజని దగ్గర పిలిచి ఆమెతో పాటు కప్పు ఇచ్చి అదే స్టేజ్ మీద కళ్యాణ్ కూడా తనూజ వల్ల నేను కప్పు గెలిచానని ఒక్క మాట చెప్పినట్టయితే ఇంకా బాగుండేది. కానీ ఆ విధంగా చెప్పలేదు కళ్యాణ్. ఎందుకంటే కప్పు గెలిచిన ఆనందంలో ఆయన ఉండిపోయింది. కానీ తనూజని చూస్తుంటుంటే అప్పుడు ఎంత బాధ అనిపించిందంటే, ఎవరు మార్చలేని గేమ్ని ఆమె మార్చి ఆమె ఓటమిని ఆమె కొని తెచ్చుకుంది. ఎవరు కొని తెచ్చుకోలే, ఆమె ఓటమిని ఆమె కొని తెచ్చుకుంది. ఎవరు ఆమె పక్కనే నిలబడలే, ఆమె మాత్రం కళ్యాణ్ పక్కన నిలబడ్డది. అది గ్రేట్ తనూజ ఎప్పటికైనా గ్రేట్ అనే దానికి నిదర్శనం కళ్యాణ్ గెలుపు. అది ఆలోచించాలి అభిమానులు. 20 లక్షలు తీసుకుంటే బాగుండుగా అంటే 20 లక్షలు తీసుకుంటే బాగుండుగా అని మీరు అంటుర్రు. 20 లక్షలు ఎందుకు తీసుకోవాలి? ఆమె తనుజ గేమ్ పరంగా ఆమె విన్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఉంది. ఒకవేళ 20 లక్షలు తీసుకున్నట్లయితే ఇప్పుడు అనేవాళ్ళు ఎంతమంది విమర్శించేటవాళ్ళు. అంతేకాకుండా ఒకవేళ 20 లక్షలు తీసుకున్నాడంటే ఇప్పుడు ఆమె అభిమానులు కూడా ఆమెను కొద్ది గొప్ప విమర్శించే అవకాశం ఉండేది. ఆమె 20 లక్షలు తీసుకోలేదు కాబట్టి అందరి మనసులో గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది తనుజ. అంతేకాకుండా ఆమె భరణి గారితో ఉన్న బాండింగ్ కూడా ఆమె చాలా గొప్పది. ఎక్కడ కూడా హౌస్లో మిస్టేక్స్ కానీ, ఆమె డ్రెస్ విధానం కానీ, ఆమె ఒకరితో ఉండే చనువు కానీ ఏ విధంగా ఉండేది కళ్యాణ్కి కూడా చెప్పింది. ఆయన కొద్దిగా శృతి మించుతున్నా కూడా ఆయన డైరెక్ట్గా చెప్పింది, నువ్వు నా ఫ్రెండ్ మాత్రమే, హౌస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నీ దారి నీది, నా దారి నాది, నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదు, నేను సీరియల్లో బిజీ అయిపోతా, నా ఇండస్ట్రీ వేరు, నాది వేరు, కాబట్టి నీది నువ్వు మాత్రమే చూసుకోవాలి అని ఆయనకి అర్థమయ్యేటట్లు చెప్పింది ప్రతి విషయం గురించి. అంతేకాకుండా డీమాన్ పవన్తో కూడా జాలీగా ఎంత ఎంజాయ్ చేసుకుంటూ ఉంది తనుజ. అలాంటి తనుజ మీరు విమర్శించేది. ఒక్కొక్కరు విమర్శించినప్పుడు తనుజని ఎంతో బాధ అనిపిస్తుంది. ఆమె ఆడి గెలిచింది. అసలు నిజంగా చెప్పాలంటే కప్పు విన్నర్ తనుజనే. అది 100% మీరు అనకపోయినా, ఆమెకు కప్పు రాకపోయినా కూడా విన్నర్ ఎవరంటే తనుజ పేరే చెప్తారు. కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా మన తెలుగు వాళ్ళ ప్రేక్షకుల ఆడవారి అభిమానులను సంపాదించుకుంది, గృహిణుల ఓట్లను సంపాదించుకుంది, అనేక మంది మనసుల్లో ఆమె నిలిచిపోయింది. అలాంటి వ్యక్తి తనుజ, అంత గొప్ప వ్యక్తి తనుజని విమర్శించే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. కళ్యాణ్ ఏం గేమ్ ఆడిండు, ఏ విధంగా గేమ్ ఆడిండు, ఎట్లా గేమ్ ఆడితే గెలిచిండు అనేది గురించి ఆలోచించాలి. అది కళ్యాణ్ అభిమానులైనా సరే, వేరే వాళ్ళ అభిమానులైనా సరే. ఇమానియల్ కూడా కరెక్ట్గా చెప్పిండు తనుజ గురించి. తనుజ ఆ విధంగా కనబడుతుంది తప్ప తనుజ మాత్రం సూపర్ గేమర్ అని చెప్పిండు. తనుజ హౌస్ బయట నాకు రీతు చౌదరి క్లోజ్ ఫ్రెండ్, కానీ హౌస్లోకి వచ్చిన తర్వాత తనుజ నాకు క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది అని చెప్పిండు. అంటే ఆమె ఎంత మంచి వ్యక్తి అయితే కాకపోతే ఇమానియల్ చెప్తాడు. ఇమానియల్ మామూలు మనిషి కాదు, చాలా తెలివిగలవాడు. ఆయన ప్రతి గేమ్ అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యక్తి చెప్పిండు తనుజ గురించి. తనుజ ఈజ్ గ్రేట్ పర్సన్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.